ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఏపీపీఎస్సీ నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా మరో నోటిఫికేషన్ భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2016లో 22కు పైగా నోటిఫికేషన్లు, 2900 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇప్పుడు 1300 ఉద్యోగాలకు 9 నోటిఫికేషన్లు ఇచ్చామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2017లో వీటన్నిటిని భర్తీ చేస్తామంటున్న ఏపీపీఎస్సీ చైర్మన్తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాలకి ఖాళీలు భర్తీలు చేస్తూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది ఏపీపీఎస్సీ. అయితే నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరో విషయాలు తీసుకుందాం. సార్, రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిసారిగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? అంటే ఈ సంవత్సరం మేము 2016లో ఆల్రెడీ 22 పైగా నోటిఫికేషన్లు, 2900 పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకొక 1300 పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్లు, 9 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాము. వీటన్నిటినీ కూడా మేము భర్తీ చేయడం అనేది 2017 సంవత్సరంలో జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కలాగా ఉండబోతుంది. ఎక్కువ శాతం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వీటికి ఏవైతే మేము రీసెంట్గా ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నామో వాటన్నిటికీ కూడా ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో అందరూ కూడా లాటరీ విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి ఏదైతే తప్పు ఆన్సర్ ఇస్తారో దానికి మేము 1/3 మార్క్ రిడ్యూస్ చేయటం జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని వివిధ విభాగాల ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు భర్తీ చేయనున్నారు? అంటే గవర్నమెంట్ మాకు ఈ సంవత్సరం 4009 పోస్టులకి భర్తీ చేయమని ఇవ్వటం జరిగింది. దానికి ఇంతకుముందు ఏవైతే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా కలిపి దాదాపు అన్నిటికీ కూడా మేము ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ కొన్ని ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని పోస్టులు తప్పితే చాలా వరకు మేము 2016లోనే మేము నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వచ్చే ఖాళీల గురించి ఎవరైతే వివిధ విభాగాల హెడ్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ రాబోయే ఖాళీల గురించి రాయటం జరిగింది. ఆ వివరాలని కూడా వచ్చే ఫిబ్రవరిలోపు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరాము. సార్, అయితే నిరుద్యోగులు అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు తీర్చడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏమైనా చేస్తున్నారు? ఎగ్జామ్ డేట్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు? అంటే అన్ని వివరాలని కూడా మేము మా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి డీటెయిల్ నోటిఫికేషన్లో ఎప్పుడు టెంటేటివ్గా దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉందా లేదా, ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ డేట్లు ఎప్పుడు, అట్లాగే మెయిన్స్ ఉంటే మెయిన్స్ యొక్క టెంటేటివ్ డేట్లు ఎప్పుడు, అలాగే వయో పరిమితి గురించి, దాని క్వాలిఫికేషన్స్ గురించి అన్నిటిని గురించి కూడా ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఉంటుంది. అది మేము మా వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది. అది మొత్తం మీద వివిధ విభాగాలు ఉన్న ఖాళీల్ని భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ మొత్తం ఏపీ నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతుంది ఏపీపీఎస్సీ. అయితే వాళ్ళ సందేహాలు తీర్చడానికి కూడా మొత్తం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవికిరణ్తో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.